వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు బయలుదేరిన దృశ్యాలు ప్రస్తుతం మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. భారీ కాన్వాయ్లో ఆయన పల్నాడు జిల్లాకు బయలుదేరారు. ఇప్పటికే పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోకి ఎవరిని కూడా అనుమతించట్లేదు. అడుగడుగునా కూడా ఆంక్షలు విధించారు. సత్తెనపల్లి నియోజకవర్గం అంతా కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి. స్వచ్ఛందంగా ఎన్ని ఆంక్షలు విధించినా కూడా స్వచ్ఛందంగా భారీగా ప్రజలు ముందుకు తరలి వస్తున్న పరిస్థితి ఒకవైపు చూస్తూ ఉన్నాం. మరోవైపు వైఎస్ జగన్ కాన్వాయ్కి సంబంధించిన దృశ్యాలు కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. దారి పొడవునా కూడా జై జగన్ జై జై జగన్ నినాదాలతో మారిపోతోంది. ఏ రోడ్డు చూసినా కూడా వైఎస్ జగన్కు ఉప్పొంగిన అభిమానంతో స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలోకి వైఎస్ఆర్సీపీ నేతలను అలాగే కార్యకర్తలను కూడా ఎవరికి అనుమతించని పరిస్థితి. అడుగడుగునా కూడా ఆంక్షలతో పోలీసులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. రెంటపాళ్లలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని మరికాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. టీడీపీ కార్యకర్తలు పోలీసుల వేధింపులు తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వైఎస్ జగన్ రెంటపాళ్ల బయలుదేరారు. ఆ దృశ్యాలు కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. రెంటపాళ్ల వెళ్లకుండా వైఎస్ జగన్కు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. 100 మంది మాత్రమే రావాలంటూ ఆంక్షలు విధించారు. కేవలం 3 వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ ప్రకటించారు. అది ధర్నాలు నిరసనలు కాకపోయినా సరే ఆంక్షలు విధించడంపై ఇటు విస్మయం వ్యక్తమవుతోంది. కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించే రైట్ కూడా లేదా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తోన్న పరిస్థితి. పోలీసుల ద్వారా వైఎస్ జగన్ పర్యటనను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి 7 సార్లు వినతి పత్రాలు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రస్తుతం వైఎస్ జగన్ కాన్వాయ్ దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. రెంటపాళ్లలోకి ఎవరిని రానియకుండా అడ్డుకోవటంపై నాగమల్లేశ్వరరావు తండ్రి కోర్లకుంట వెంకటేశ్వర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పెద్దలు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారని, తమ బంధువులనైనా గ్రామంలోకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. మా చుట్టాలను కూడా అనుమతించటం లేదు. మా చుట్టాలను అనుమతించాలని మరీ కూడా ఎస్పీ గారికి కాళ్ళు మొక్కుకొని కూడా కోరుతా ఉన్నాను. మీరు జాలి పెడితే వదలండి, జాలి పడకపోతే గోడకి కొట్టిన బంతిలాగా తయారవుతాం తప్పితే వెనక్కి పోము అని చెప్పని ఈ రకంగా చెప్తా ఉన్నాం. మా చుట్టాలను కూడా అనుమతించటం లేదు. మా చుట్టాలను అనుమతించాలని మరీ కూడా ఎస్పీ గారికి కాళ్ళు మొక్కుకొని కూడా కోరుతా ఉన్నాను. మీరు జాలి పెడితే వదలండి, జాలి పడకపోతే గోడకి కొట్టిన బంతిలాగా తయారవుతాం తప్పితే వెనక్కి పోము అని చెప్పని ఈ రకంగా చెప్తా ఉన్నాం. మా చుట్టాలను కూడా అనుమతించటం లేదు. మా చుట్టాలను అనుమతించాలని మరీ కూడా ఎస్పీ గారికి కాళ్ళు మొక్కుకొని కూడా కోరుతా ఉన్నాను. మీరు జాలి పెడితే వదలండి, జాలి పడకపోతే గోడకి కొట్టిన బంతిలాగా తయారవుతాం తప్పితే వెనక్కి పోము అని చెప్పని ఈ రకంగా చెప్తా